వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. అమలులోకి వచ్చిన ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ. ఉచిత ఇసుక ప్రజలకు భారీ ఊరట లభించిందన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. తెనాలి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులు. నూతన బస్సులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే ప్రజలను మభ్యపెడుతున్నారన్న కడప మేయర్ సురేష్ బాబు. ఉచిత ఇసుక పేరుతో 3,700 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు, అభిమానులు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాలివీడు మండలంలోని గుండ్ల చెరువులో వైసీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి దిష్టి తీసి కొబ్బరికాయను పగలగొట్టి కేక్ ను కట్ చేశారు. అనంతరం జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక పంపిణీ నిర్ణయం తాపీ వర్కర్ల జీవితాల్లో వెలుగు నింపుతోందని మాచర్ల తాపీ వర్కర్ల యూనియన్ నాయకులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు కుదేలు అయ్యాయన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక ఉచిత పంపిణీ నిర్ణయం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈరోజు ఒక శుభ సందర్భంగా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలు ఉండి, ఇసుక దొరక్క, చాలా చోట్ల పనులు జరగక ఇబ్బందులు పడుతూ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక శుభసూచకంగా సీనరేజు మామూలుగా కొన్ని ఖర్చులతో మినహాయించి మిగతా మనకు ఉచిత ఇసుక ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పరిచింది. కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్షాతిరేకాలు మనం తెలియపరుస్తున్నాం. కారణం చెట్టు కూడా కట్టుకునే పరిస్థితులు లేకుండా అయిపోయింది. డబ్బున్నవాడు ఏదైనా చేయగలుగుతా, కానీ డబ్బులు లేని వాడి పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా జరిగింది. కానీ ఇవాళ నుంచి కూడా ఈ ఉసుక ఈ విధానం అమలు పరిచి కంటిన్యూ ఈ విధంగా చేయగలిగితే భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈ గత 2-3 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా వేరే రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఇక్కడ ఉపాధి కరువు అయిపోయింది. ఇప్పటి నుంచైనా కానీ కొద్దిగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో దాదాపు 32 వృత్తుల వారు మనం పనులు చేసుకుంటున్నాం. అంటే ఒకటని కాదు, మట్టి పని దగ్గర నుంచి లాస్ట్లో ఫినిషింగ్ వర్క్, మార్బల్ కానీ, ప్లైవుడ్ వర్క్ కానీ, చెక్క పని కానీ, ఈ విధమైన వృత్తుల వాళ్ళు మొత్తం భవన నిర్మాణ కార్మికానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా ఉసుక లేని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డ సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ ఉసుక కొద్దిగా మనకు ఫ్రీ అయితే భవిష్యత్తులో అందరూ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక సహోదరులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ అభిషేకం చేయడం సందర్భంగా విశేషం ఏమిటంటే, మన మాచర్ల పట్టణంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉచిత ఇసుక విధానాన్ని హర్షించి మన నూతనంగా 24 సంవత్సరాల నుంచి లేని టీడీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ మాచర్లలో కంచుకోటను బద్దలు కొట్టి మన జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు మంచి శుభసూచకాన్ని మన ప్రభుత్వానికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా మన ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని మన భవన నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను అని గత 2019 తర్వాత చెప్తానే వచ్చాడు. చెప్పినట్టుగానే ఆయన యొక్క విధానాన్ని మనకి ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ 2వ సంతకంగా మన ఉచిత ఇసుక విధానం మీద తీసుకొచ్చాడు. ఈ విధంగానే
ఇవి 5 సంవత్సరాల నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు. దానిని కూడా ఈయన ఒకసారి ఆలోచన చేసి మన సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి కార్మికులందరికీ కూడా చేయూతనివ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా మనం తెలియపరుస్తున్నాము. ఈ విధమైన విధానాన్ని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క పార్టీకి వెన్నుదన్నుగా ఉండి దాన్ని జయప్రదం చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని ఎన్నుకోవాలనే దానికి 2019లో చేసిన తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అనే దానికి నిదర్శనంగా వీళ్ళందరూ మన కార్మికులందరూ కూడా నిలబడి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా నిర్వహించారు. పేదలకు బట్టలు పంపిణీ మరియు అన్నదాత కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆఫీసులో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది వాస్తవం. ఆయన ఆశయాలతో, ఆయన జీవితం యొక్క స్ఫూర్తిదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం, ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అధికారంలో రాకపోయినా నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు 75వ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలోని సుమారు 10 విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు, కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత ఇసుకను ప్రారంభిస్తున్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక ప్రజలకు భారీ ఊరట లభించిందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. మండల పరిధిలోని జువ్వలపాలెం స్టాక్ పాయింట్ వద్ద ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి శాసనసభ్యులు నక్క ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడారు. నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం. ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా 30 లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం. కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూటగట్టుకున్నాడు అనేది ప్రజలు ఎరిగిన సత్యం. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5-6 లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది. ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేశారు. స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు ఎవడకు అందిన కాడికి వాళ్ళు దోచేసుకున్నారు. కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారో, నాణ్యమైన ఇసుక ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి,
ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్ కి ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతామని దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేది తెనాలి నుంచి, కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది మధ్యలో ఆపేశాను. అందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడి నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల. చాలా మంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్ల మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమీడియట్ గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఈ లోపు మీతో పాటు నేను కృషి చేస్తాను. నెల్లూరు డివిజన్ లో తెనాలి 2వ స్పాట్ లో ఉంది. ఎప్పుడే చెప్పాను డిఎం గారికి ఆర్ఎం గారికి, ఎట్టి పరిస్థితిలో కూడా నెల రోజుల్లోనే మనం నంబర్ 1 స్థానానికి వెళ్ళాలి మన తెనాలి డిపో. దానికి కావాల్సిన సహకారం సహాయం మీ అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ అల్వారి నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయల్ ఆస్వర్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, కోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. స్వామివారి మూల విరాట్టును పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షానం చేశారు. నమో వెంకటేశ్వర. కోయిల్ అల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు టెంపుల్ అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. నందలూరు మండలంలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న కేసును నందలూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నిన్న రాత్రి ఓ మహిళ 12 తులాల బంగారం నగను పోగొట్టుకుంది. బంగారు నగలు పోవడంతో ఆ మహిళ బాధితురాలు నందలూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో నందలూరు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా జల్లెడపట్టారు. నాగిరెడ్డిపల్లెకు చెందిన ఓ వ్యక్తి బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎట్టకేలకి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఆ వ్యక్తి తీసుకోలేదని బుకాయించడంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ని చూపించి గట్టిగా ప్రశ్నించడంతో ఆ వ్యక్తి నిజం ఒప్పుకొని తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించేశాడు. దీంతో ఆ బంగారు ఆభరణాలను పోలీసులు బాధితురాలికి అప్పగించారు. ఈరోజు ఉదయం సిద్ధపట్ట మండలము మా రిలేటివ్ ఇంటికి వెళ్ళాము. తిరిగి సాయంకాలం 7:45 తిరుగు ప్రయాణంలో నందలూరు స్వీట్ బేకరీ వద్ద మేము దిగాము. స్వీట్ తీసుకొని తిరిగి ఆకేపాడుకి వెళ్ళాము. అది అక్కడ బ్యాగ్ మిస్ అయింది. దాంట్లో గోల్డ్ 4 గాజులు, ఒక చైను,
లాంగ్ చైన్ మిస్ అయింది. మేము తిరిగి చూసుకునగా లేదు. మేము తిరిగి ఆ నందలూరు పోలీస్ స్టేషన్లో పోలీసు వారిని మేము కలిసాము. అప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని మమ్మల్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా చెక్ చేసి మా బంగారు రికవరీ చేయించి పోలీసు వారు చేయించారు. కనుక ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే ప్రజలను మభ్యపెడుతున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పేరుతో 3,700 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు తీర్పు ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారని లేనిపోని పుకార్లు సృష్టించడం హేయమైన చర్య అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు మొత్తం పూర్తి చేసేంత వరకు పోరాటాలు చేస్తామని సురేష్ బాబు స్పష్టం చేశారు. జూన్ 4న ట్రాక్టర్ ఇసుక 1,200 అంటే 5 టన్నులు ఇసుక 1,700 రూపాయలు మీరు వసూలు. ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు మభ్యపెడతారు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,700 రూపాయలు కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3,500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3,900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1,500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2,700 తీసుకుంటూ 3,700 రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఇంకా పట్టుమని 20 రోజులు కాలే మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం, ఊహాగానాలతో సృష్టికర్త మీరే, దుష్ట ప్రచారం చేసేది మీరే, అన్నీ చేసేది మీరే. దానికి కల్పన, దానికి మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని వర్తస్సు పలకడం. అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే ప్రకటనలు ఇస్తారు, మీరే మీ పేపర్లో రాస్తారు, మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు. అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రజ్యోతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం, దాని ఊహాగానాల్లో ఆంధ్రజ్యోతిలో రాయడం, కల్పన చేయడం. ఎన్నికలు పట్టుమని 20 రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మబ్బదో పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్ట ప్రచారం చేయడం అనుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండేటరీగా సంతోషిస్తున్నాం. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి. అదే మేము కోరుకునేది. 6 నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మాటలు ఇచ్చారు. అవన్నీ కాదు, నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం. మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాం, అభివృద్ధి చేసి చూపించాం. కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు. తెలుగుదేశం పట్టం కట్టారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నమ్మినారు. మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ 6 కూడా కొనసాగాలని, ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుస రోజే మీ పేపర్లో రాయడం, మరుస రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తూరి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎన్నికల్లో ఒక తూరి గడప దెబ్బ ఢిల్లీ అబ్బన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి,
జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం. జగన్మోహన్కి 40% ఓట్లు ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేందుకు మేము పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కొత్తగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సంగీత దర్శకుడు విద్యాసాగర్, నటుడు గణేష్, వెంకటరామన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గతంలో కళాశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యా విజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం కాకినాడలో 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. బానిసలుగా మారితే వాళ్ళ సొసైటీకి ఏమి ఉపయోగపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఉపయోగపడతారు, వాడు ఏ రకంగా ఫ్యామిలీ నడుపుతాడు. కాబట్టి వాళ్ళ సమాజంలో చెడగొట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాడికి మనం అతీతంగా ఉండాలి, వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇవాళ ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఇవాళ దాని వెనక ఏ శక్తులు ఉన్నాయో వాటిని ఎండగట్టి వాళ్ళని వచ్చేంత వరకు వదలదు. ఆ రకంగా మనం ముందుకు సాగాలి. సమాజంలో నైతిక విలువలు నిలబెట్టే బాధ్యత కూడా మన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మన ముందు బాగా ఉంది. దేశ రాజకీయాలు ఒకసారి గమనిస్తే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా మన పుస్తకాల్లో చదివి వీళ్ళందరూ స్వతంత్రం ముందే ఇచ్చేసారు. వాళ్ళు స్వతంత్రం లేకపోతే అది మనం కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనేది కదా. 1947 మన పుట్టకముందే స్వతంత్రం వచ్చింది. కానీ ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్లుగా కాకినాడ కార్పొరేషన్ పరిపాలన కార్యాలయం పూర్తి చేయకపోవడం దురదృష్టకరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ పరిపాలనా కార్యాలయాన్ని 4 అంతస్తులలో బిల్డింగ్ నిర్మాణానికి 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండబాబు, కమిషనర్ వెంకట్రావు, ఎస్సీ సత్యకుమార్, స్మార్ట్ సిటీ వెంకట్రావు, సెక్రటరీ యేసుబాబు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ కు పన్నుల ద్వారా 77 కోట్లు ఆదాయం రావటం జరుగుతుందన్నారు. వీటిలో 42 కోట్లు ఖర్చు కాగా 35 కోట్లు మిగులుతాయని అన్నారు. 4 సంవత్సరాలుగా కనీసం బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారన్నారు. ప్రజల అవసరాలు తీర్చే కార్పొరేషన్ పరిపాలన కార్యాలయాన్ని సంబంధించి ఇప్పటి వరకు 3 ఫ్లోర్లు మాత్రమే నిర్మాణం చేపట్టారని, ఇంకా ఇంకో ఫ్లోర్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కార్పొరేషన్ పరిపాలనా కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కాకినాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే బిల్డింగ్ ఇది. అదేవిధంగా కాకినాడ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది. ఇక్కడే ఉంటారు అందరు కూడా. దీనికి ఇంటి యజమాని కమిషనర్ ఉంటాడు.
దాని కింద ఇంకా స్టాఫ్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అలాంటి బిల్డింగు ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు. అలాగే పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ఉండాలి. ఆ పంచాయతీ ఆఫీస్ లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమి ఉండదు. ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు చెప్పుకుంటారు, పరిష్కారం చేస్తుంటారు. అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి ఒక సెంటర్ ఉండాలి, అదే ఆఫీసు. అలాగే మరి కాకినాడ కార్పొరేషన్, కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్ము అంతా కూడా సంవత్సరానికి 77 కోట్లు వస్తుంది. ప్రజలారా, మీరు అందరు కట్టిన సొమ్ము అంతా కూడా 77 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఇక్కడికి వస్తుంది, ఈ బిల్డింగ్కి వస్తుంది. 77 కోట్ల సంవత్సరానికి అంటే 5 సంవత్సరాలు, 5 ఏళ్ళు 35, 5 35, 385, ఇంకా అయ్యి లెక్కేసాను, 400 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలారా, మీరు కొట్టిన సొమ్ము అంతా కూడా 400 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, ఏదైతే శుభ్రం చేస్తున్నారో శానిటేషన్ కానీ అన్నింటికి కూడా జీతాలు ఇస్తారు ఇందులోంచి. అదేవిధంగా వాటర్ సప్లై ఇవన్నీ కూడా వివిధ ఖర్చులన్నీ కూడా ఖర్చు పెడతారు. ఆ ఖర్చులు కూడా లెక్కేస్తాను నేను. 77 కోట్లు మనకు వస్తుంటే సంవత్సరానికి 42 కోట్లు ఖర్చు అవుతుంది. 42 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతే ఎంత మిగులుతుంది? ఇంకా మనకి 35 కోట్లు మిగులుతుంది. మనకి 35 కోట్లు మిగులుతుంది. అలాంటిది ఆ సందర్భంలో ఈరోజు కాకినాడ ప్రజలకి ఇల్లు, ఇది అందరు సంబంధించి ఇల్లు కడుతున్నాం, అందరు సంబంధించిన మాట ఇది. అలాంటి బిల్డింగు ఈరోజు 4 సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసి. 4 సంవత్సరాలు. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగు. 3 ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్ వేసి ఇలా ఉంచారు, మీరు చూసారు బిల్డింగ్. ఇంకో ఫ్లోర్ వేయాలి ఇంకా. దీనికి ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి 38 కోట్లు పెట్టడం జరిగింది. మన కార్పొరేషన్ నుంచి 20 కోట్లు పెట్టడం జరిగింది. అంటే 58 కోట్లు. ఓకే, కావాలి, మంచి బిల్డింగ్ కావాలి. 58 కోట్లు అయినా పర్లేదు, ఇంకో 10 కోట్లు అయినా పర్లేదు, తప్పులేదు. ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగు, బాగా కట్టాలి. అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా, కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒకే చోట ఉండేలాగా. దాన్ని బట్టి చాలా బాగుంది. లేటెస్ట్గా కడుతున్నారు, అంత బాగుంది. ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే, ఇంకేం కాదు, మేము ఓడిపోయాం, మేము చేయలేకపోయాం, అంతే తేడా. అంటే మేము అనుకున్న టైము ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. పెద్ద బిల్డింగ్ కాబట్టి 2 ఇయర్స్లో కంప్లీట్ టైం బాండ్ పెట్టుకున్నాం. కానీ మేము అధికారులు లేవు, వాళ్ళు వచ్చి చేస్తారు అనుకోండి. దీన్ని కూడా 2 సార్లు శంకుస్థాపన చేశారు. సరే, 2 సార్లు శంకుస్థాపన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి 4 ఫ్లోర్లు కూడా కట్టలేకపోయారు. ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయారు. 4 సంవత్సరాలు అయిందండి. కాకినాడ ప్రజలారా, మన ఇల్లు డబ్బులు ఉండి కూడా 4 సంవత్సరాలుగా కట్టలేకపోయారు. బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. వాళ్ళు అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు. ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేశారు. వచ్చిన డబ్బు అంతా ఏంటి? ఎవరు? నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తను దీనికోసం ఆలోచించలేదు, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు. తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయాడు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటండి ఇది? 4 సంవత్సరాలు ఆ బిల్డింగ్ కట్టాలి. ఇవాళ కమిషనర్ ఎక్కడ కూర్చుంటారండి? మేము కట్టిన స్త్రీశక్తి భవన్లో ఎక్కడో 44 వార్డులో కూర్చుంటున్నారు. అక్కడ ఆఫీస్ కూడా చిన్నది. అది ఏంటి? ఇంకో సెక్షన్ ఒక చోట, ఇంకో సెక్షన్ ఒక చోట, ఇట్లాగా విచ్చలవిడిగా ఉంది. అంత ఏదైనా పని కోసం వెళ్ళాలంటే ఒకళ్ళు అక్కడికి, ఒకళ్ళు ఇక్కడికి, అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అదేనా స్త్రీశక్తి భవనం నేను కట్టించాను, మా టైంలో మేము కట్టించాం. స్త్రీశక్తి భవనం అని కడితే ఆ భవనంలో ఈరోజు కమిషనర్ ఆఫీస్ రన్ అవుతుంది. సరే, ఇలాంటి బిల్డింగ్ ఇప్పినప్పుడు యుద్ధ ప్రాతిపదిక చేయాలి, ఆ విధంగా పనిచేయాలి. 4 సంవత్సరాలు అండి కాకినాడ ప్రజలకు కట్టవలసిన బిల్డింగ్ 4 ఇయర్స్ అయింది, ఇంకా అవ్వలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు.
చాలా బాధ వేస్తుంది. ఈ కాకినాడ కార్పొరేషన్ సొమ్ము, ప్రజలకు పన్నులు కట్టిన సొమ్ము, ప్రజలారా నీకు చెప్పాను, మీరు ఎంత సొమ్ము కట్టారు? మీరు మన కట్టిన సొమ్ము అంతా 77 కోట్ల రూపాయలు. సరే, మన అవసరాలు తీర్చడానికి వచ్చి 42 కోట్లు ఖర్చు అయిపోయింది. సరే, మిగతా సొమ్ము ఉంది. స్మార్ట్ సిటీ 38 కోట్లు ఇస్తుంది. నువ్వు 20 కోట్లు ఇచ్చుకో. ఓకే, స్మార్ట్ సిటీ నిధులు రాలేదు కదా, మన నిధులతోనే పూర్తి చేయాలి దీన్ని. ఇది మన అవసరం, ఇది మన కోసం. ఆ డబ్బులు తర్వాత అన్నా తీసుకోవాలి. నువ్వు ఇది అవసరానికి కోసం చేయాలి. పెద్ద బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే లేకపోతే ఏంటి అసలు? నీ విచ్చలవిడిగా తప్పుడు పనులు చేసి తప్పుడు బిల్లులు పెట్టేసుకోవడం, తీసుకోవడం వల్లే ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ఈ పరిస్థితి వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా కమిషనర్ గారు దీన్ని చొరవ తీసుకుని, మీరు కొత్తగా వచ్చారు, మీ టైంలో స్టార్ట్ అవ్వలేదు నాకు తెలుసు, ఇవన్నీ చూశాను. మీరైనా చొరవ తీసుకుని ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మీద స్వాంటిటీసీ కూడా చేయాలి. దీన్ని ఏ పన్ను ఉన్నా ముందు పక్కన పెట్టి, ఉండడానికి ఇల్లు లేకపోతే వీధిలో ఉండి ఏం పని చేస్తారు మీరు? మేము ఎక్కడికి రావాలి? ప్రజలు ఎక్కడికి రావాలి? ఆలోచించండి మీరు అందరూ కూడా. దీన్ని ప్రయారిటీ ఇవ్వండి. ముందు దీన్ని పూర్తి చేయండి. అంచులంచులుగా అనుకున్న పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమలులోకి వచ్చిన ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ. ఉచిత ఇసుక ప్రజలకు భారీ ఊరట లభించిందన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. తెనాలి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులు. నూతన బస్సులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే ప్రజలను మభ్యపెడుతున్నారన్న కడప మేయర్ సురేష్ బాబు. ఉచిత ఇసుక పేరుతో 3,700 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.